6:15కి స్టార్ట్ అవ్వాలి ట్రైను. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పటికి 10 సార్లు ఇంజిన్ ఆన్ చేసి, ఆఫ్ చేశాడు. 6:45 అవుతుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో ఇది స్టార్ట్ అవుద్దో, లేట్ అవుద్దో చెప్పలేము. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈ రోజు మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము. సో వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము. దాదాపు ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి 1 year దాటుతుంది. సో మనం ఈ రోజు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. తిరుపతిలో ఒక చిన్న షూట్ అయితే ఉంది మనకి. సో వెళ్ళే దాంట్లోనే మనకి ట్రైన్ కూడా ఎక్కేసి సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇప్పటిదాకా అయితే ఎక్కలేదు. అండ్ నాతో పాటు కూడా చాలా మంది కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కలేదు ట్రైన్ కూడా. సో ఈ వందే భారత్ 1 year తర్వాత ఎలా ఉంటుంది, ఆ లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతాను అండ్ మీకు కూడా చూపిస్తాను. అండ్ నేను ఇప్పటిదాకా ఎందుకు ఎక్కలేదంటే 1 year బ్యాక్ అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వీడియోస్ చేయలేదు. సో అప్పుడు నేను వీడియో అయితే చేయలేదు. సో ఇప్పుడు వీడియోస్ ఇంత లెంత్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోలు చేస్తున్నాను కాబట్టి సో మీకు కూడా చూపిస్తున్నాను. ఎలాగో నాకు అక్కడ పని ఉంది. సో పనిలో పని ఈ పని కూడా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చూస్తున్నాను. సో నేను తీసుకున్నది అయితే చైర్ కార్ సీట్ అనమాట. ఇది వచ్చేసి నాకు 1600 అయితే టికెట్ పడింది. సో ఈ వందే భారత్ ట్రైన్ లో 2 classes ఉంటాయి అనమాట. ఒకటేమో ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. సో ఇది 3000 వరకు అయితే ఛార్జ్ ఉంటుంది పర్ పర్సన్ కి. నేను తీసుకుంది చైర్ కార్. ఇది 1600 రూపీస్ ఉంటుంది. అది కూడా నేను లాస్ట్ లో బుక్ చేశాను అనమాట. అప్పటికి నాకు టికెట్స్ ఒక 50 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఫైనల్ గా టికెట్ అయితే దొరికింది మనకి. సో లోపలికి వెళ్ళిపోదాము. మనకి ఇచ్చిన చార్ట్ లో అయితే విండో సైడ్ సీట్ ఉన్నట్టయితే చూపించారు. సో విండో సైడ్ సీట్ ఉంటే ఇంకా చాలా బెటర్. మనం అన్ని చూసుకుంటే వెళ్ళొచ్చు. సో మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ ఎదురుగా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది, వందే భారత్ ఎక్స్ప్రెస్. వైట్ కలర్ అయితే ఉంది ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ సీట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్స్. నేను చెప్పాను కదా ఇందాక 3000 రూపీస్ టికెట్ వరకు ఉంటుందని చెప్పేసి. ఇవే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ సీట్స్ అన్ని ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఒక రాయల్ సీట్స్ లాగైతే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ సీట్స్ అన్ని. చూస్తుంటే ఇటు 2 అటు 2 కనిపిస్తున్నాయి. ఒకసారి కూర్చొని చూద్దాము కంఫర్ట్ ఎలా ఉంటుందో. మనం బుక్ చేసుకున్న సీట్స్ అయితే ఇవి కావు, మన బ్యాక్ సైడ్ ఉన్నాయి. మన కంపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంది. సో సీట్స్ చూసారా, బ్రౌన్ కలర్ లో చాలా బాగున్నాయి. కొంచెం లగ్జరియస్ గా అయితే కనిపిస్తున్నాయి ఈ సీట్స్ అన్ని. వీటిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇవి సీట్స్ మన విండో సైడ్ కూడా కదులుతాయి అనమాట, తిరుగుతాయి అటు సైడ్. మనం అక్కడ కూర్చొని మనం మంచిగా వెదర్ కూడా, మన నేచర్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫుడ్ రెస్ట్ పెట్టుకోవడానికి కింద అయితే కాలు పెట్టుకోవడానికి ఫ్రీగా అయితే ఇచ్చారు. అండ్ ముందు కూడా బాగున్నది. అండ్ మనము ఇక్కడ చూస్తే పైన మనకి లైట్స్ కూడా వచ్చాయి. మనం ఒకవేళ నైట్ ట్రావెల్ చేసినా కూడా మనం ఈ లైట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లైట్ ప్రెస్ చేస్తే లైట్స్ కూడా ఆన్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి, లైట్స్ కూడా బ్రైట్ గా వచ్చి వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ముందు ఫుడ్ పెట్టుకొని తినడానికి, లేదైనా ల్యాప్టాప్ పెట్టుకుని ఏదైనా వర్క్ చేసుకోవడానికి అండ్ పేపర్ చదువుకోవడానికి అయితే ముందుగా అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఈ ఫీచర్ కూడా, చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు. ఎవరైనా ఇద్దరు కప్పులు వెళ్ళాలనుకున్నా కూడా, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాలనుకున్నా కూడా, లేదా ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్నా కూడా ఇది కొంచెం బాగుంటుంది. ఫ్రీగా ఉండొచ్చు. మనం దీంట్లో ఫ్రీగా కూర్చున్నట్లయితే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. కనిపించేదంతా ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. ఇది దాదాపు 2 బోగీలు మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో ఎలా సీటింగ్ ఉంటుందంటే 2:2 లాగా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ 2 ఉంటాయి అండ్ ఇటు సైడ్ 2 ఉంటాయి. అండ్ నార్మల్గా మనం తీసుకున్న చైర్ కార్ ఉంది చూసారా, అది నార్మల్ టికెట్ అంటే 1600 రూపీస్ టికెట్. దాంట్లో 3:2 లాగా ఉంటుంది. అంటే ఇటు సైడ్ 2 ఉంటాయి అండ్ ఇటు సైడ్ 3 ఉంటాయి. అంటే 3:2 లాగా. ఇటు సైడ్ 3 సీట్స్, ఇటు సైడ్ 2 సీట్స్ లాగా అయితే ఉంటాయి. సో ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. ఇది 3000 రూపీస్ వరకు అయితే టికెట్ ఉంటుంది. సో ఇక్కడ కనిపించే సీట్స్ ఉన్నాయా, ఇవి మనము అటు సైడ్ కూడా తిరుగుతాయి. అంటే మనం లొకేషన్ కూడా చూసుకుంటూ కూడా దీంట్లో కూర్చోవచ్చు. మనం మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో మనదైతే C10 బోగి వచ్చింది. C10లో
39 సీట్. సీ10 ఎక్కడ ఉన్నావు? ఆ, మనం ఇప్పుడు సి9 దగ్గరకు వచ్చాము. కొంచెం ముందుకెళ్తే సీ10 వస్తుంది. మన ట్రైన్ నెంబర్ 20701. సీ10 ఎక్కడున్నావు? యా, ఇదే సీ10. స్టార్ట్. సో ఫైనల్గా మనం భోగిలోకి అయితే తెచ్చేసాము. సో మన సీట్లు వెతుక్కున్నాం ఎక్కడున్నాయో. సో ఇవి ఆటోమేటిక్ డోర్ క్లోజ్ అయిపోతాయి. మనము ఈ బటన్ నొక్కేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. మనమైతే మన భోగిలో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. మన సీట్ కోసం వెతకాలి ఎక్కడుందో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సీట్స్ అన్ని సూపర్ లగ్జరీ బస్సెస్ ఉంటాయి కదా, దాంట్లో బ్లూ కలర్ సీట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ సీట్స్ అన్ని. సేమ్ నాకైతే అలానే ఫీలింగ్ అనిపించింది సీట్స్ లోపలికి రాగానే చూడగానే. అండ్ మన సీటు ముందు అక్కడెక్కడ ఉంది, వెళ్ళి కూర్చోవాలి ఇంకా. సో కూర్చున్న తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుందాము. ఇక్కడ మీరు కాళ్ళు పెట్టుకోవడానికి ఫుడ్ రెస్ట్ కూడా ఉంది. సో ఇలా కాళ్ళు పెట్టుకొని కొంచెం రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. అండ్ మనము సో ఇలా వచ్చినప్పుడు ఫుడ్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇలా పెట్టుకొనేసి మనం ఇక్కడ తినొచ్చు. మీరు తెచ్చుకున్న లగేజ్ని పెట్టుకోవడానికి కూడా పైన అయితే ప్లేస్ అయితే ఉంది, అక్కడ చూస్తున్నారు కదా. సో అదంతా లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్. మీరు మీ మొబైల్ ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సీట్ కింద ఛార్జింగ్ సాకెట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో మీరు కొంచెం కింద కొంగ అయితే మీ ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హాట్ బాయిలర్స్ కూడా ఉన్నాయి. మనకి టీ, వాటిని హాట్ బాయిలర్స్ కానీ హాట్ వాటర్ కానీ దీంట్లోనే ఇస్తారనమాట. ఇక్కడ టచ్ చేద్దని కూడా రాసి పెట్టుంది, డేంజర్ అని చెప్పేసి కూడా. సో ఇక్కడ మనకి కావాల్సిన వాటర్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ అండ్ అవన్నీ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, మనకి ప్రొవైడ్ చేసే వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నారు అందరికి ఇవ్వడానికి అయితే వీళ్ళు, ట్రైన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో. అండ్ ఇక్కడ మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకైతే వాష్రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఆ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా, వాష్రూమ్ అయితే ఇలా ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే ఎలాంటిది ఏం లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ పక్కన ఇక్కడ హ్యాంగర్స్ కూడా పెట్టారు. అండ్ చూస్తుంటే ఇక్కడ మనం అన్ని తగిలించుకోవడానికి అయితే ఇక్కడ రెడీగా అయితే ఉన్నాయి. అండ్ హ్యాండ్ వాష్ కూడా ఉంది. అండ్ చేతులు కడుక్కున్న తర్వాత వాటిని ఆరబెట్టుకోవడానికి ఇక్కడైతే బ్లోవర్ కూడా ఉంది. ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఎదురుగా మనకి వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ అయితే కనిపిస్తుంది. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే ఆ సెట్టింగ్ పొజిషన్ మాత్రం కొంచెం వేరేలాగా ఉంటుంది. ఇండియన్కి ఏమో మనము కింద వరకు కూర్చోవాల్సి వస్తుంది, ఇంకా వెస్టర్న్ అయితే కొంచెం హాఫ్ వరకు కూర్చునేది ఉంటుంది, అది ఆల్రెడీ మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి, క్లీన్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. అండ్ వాటర్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వాష్రూమ్స్ ఏమైనా క్లీన్గా లేకపోయినా, లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేకపోయినా, వాటర్ కూడా రాకపోయినా, మీరైతే ఇక్కడ ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్ కూడా ఉంది. వచ్చి నా ప్లేస్లో అయితే కూర్చున్నాను. మన ట్రైన్ వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ 6:15కి అయితే స్టార్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి తిరుపతికి దాదాపు 8 అవర్స్ అండ్ 8.5 అవర్స్ ఉంది. అంటే 8 గంటల నుంచి 8:30 గంటల వరకు అయితే జర్నీ ఉంది. అండ్ మన ఆన్ టైం తీసుకెళ్తాడో లేదా కొంచెం ఏమైనా డిలే అవుతుందో లేదో చూద్దాము. మధ్యలో మనకు కొన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయి, మెయిన్ స్టేషన్స్. సో ఆ స్టేషన్స్ ఏమేమి వస్తాయో కూడా కవర్ చేద్దాము. సో మీన్వేల్ మనకి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారో, ఇంకా లంచ్లో ఏమేమి పెడతారో కూడా కవర్ చేద్దాం. సో నేను తీసుకున్న టికెట్ ఇంక్లూడ్లో నాన్ వెజ్ ఆప్షన్ అయితే ఉంది. అంటే నాన్ వెజ్ ఉంది, వెజ్ కూడా ఉంది. సో నేను నాన్ వెజ్ ఆప్షన్ తీసుకున్నాను. సో ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, సో నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఒకసారి చూస్తాను, అడిగి చూస్తాను నాన్ వెజ్ ప్లేస్లో వెజ్ ఏమైనా రిప్లేస్ చేయమని చెప్పేసి. అది. సో విండో పక్కన అయితే కూర్చున్నాను. ప్రజెంట్ అయితే బయటకు చూపిద్దామంటే లొకేషన్ కూడా అంతేం కనిపిస్తలేదు, అంత ఇంకా చీకటిగానే ఉంది. సో కొంచెం వెలుతురు ఏమన్నా వస్తే మనం వెళ్ళేటప్పుడు అన్నీ చూపించుకుంటా లొకేషన్స్ కూడా వెళ్దాం. అండ్ మధ్యలో కూడా మనము చూద్దాం కొన్ని ఈ ట్రైన్లో, అంటే స్టార్ట్ అయినప్పుడు మూవింగ్లో ఏ స్పీడ్తో స్టార్ట్ అవుతుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది కూడా మొత్తము మనము ఫోన్లో చూద్దాం.
ఈ వందే భారత్ ట్రైన్‌లో మీకు సీసీ కెమెరాస్ గూడా రెడీగా ఉంటాయి. ప్రతి బోగి దగ్గర ఉంటాయి. ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేసినా అండ్ ఇగ ఎవరైనా కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంటారు గదా! సో, అవి గురించి గూడా అండ్ ట్రైన్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి దీంట్లో అయితే రికార్డ్ అవుతాయి. అండ్ మీకిక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ గూడా కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి చాలా యూజ్‌ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ ఈ వందే భారత్ ట్రైన్ సిబ్బంది అయితే పేపర్‌లు ఇవ్వడానికైతే రెడీగా అయితే సెట్ చేసుకుంటున్నారు మొత్తము. మనకైతే పేపర్ అయితే ఇచ్చేసాడు చదువుకోమని జెప్పేసి. ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. తెలుగు పేపర్ ఏమన్నా ఉందో లేదో చూద్దాము దీంట్లో. లేదు, ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. అది కూడా ద టైమ్స్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత హైదరాబాద్ టైమ్స్, దెన్ టైమ్స్ ప్రాపర్టీ. సో ఈ 3 పేపర్లు అయితే వచ్చాయి మనకి. చదువుదాం. జర్నీ అంతసేపు బోర్ కొట్టకుండా. పేపర్ మొత్తం చదువుదాం అనుకున్నా. 2, 3 బొమ్మలు చూసి పక్కనైతే పెట్టేసా. ఈలోపు అయితే వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. సో మనం కూడా వాటర్ బాటిల్ తీసేసుకుందాము. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, రైల్ నీర్ అని చెప్పేసి. టు బుక్ ఫుడ్, ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చారు. గెట్ ఫుడ్ ఆన్ యువర్ ట్రైన్ సీట్. అన్నైతే ఇస్తున్నారు కానీ ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 6:15 దాటిపోయింది. ఎప్పుడు ట్రైన్ 6:15కి స్టార్ట్ అవ్వాలి ట్రైన్. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పటికి 10 సార్లు ఇంజిన్ ఆన్ చేసి ఆఫ్ చేశాడు. 6:45 అవుతుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో ఇది స్టార్ట్ అవుద్దో లేట్ అవుద్దో చెప్పలేము. సో ఇంకొంచెం వెయిట్ చేద్దాం మనం అయితే. 6:45కి స్టార్ట్ అయింది. 6:15 ట్రైన్ మనకి. సో చూద్దాం ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందో అని చెప్పేసి. టెక్నికల్ ఇష్యూ తర్వాత ఫైనల్‌గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లగా తాబేలులాగైతే ఈ ట్రైన్ కదులుతుంది. సో, ఈ స్టేషన్ దాటిన తర్వాతైనా స్పీడ్ పెరుగుతుందో లేమో చూద్దాము. అండ్ మనం ఆల్రెడీ రెడీగా పెట్టేసుకుందాము. ట్రైన్ స్పీడ్ ఎంత కూడా అవుతుందో. అండ్ ఇక్కడ కూడా మీరు ట్రైన్ స్పీడ్‌ని ట్రైన్‌లో కూడా చూడొచ్చు. ఎంతని అక్కడ మీకు ఒక డిజిటల్ లాగా మీకు అక్కడ బ్లింక్ అవుతా ఉంటుంది. ఎంత స్పీడ్‌లో పోతుంది ట్రైన్ అది కూడా చూడొచ్చు. ప్రెజెంట్ అయితే 17 కిలోమీటర్స్ పర్ అవర్‌లో ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. చూద్దాం ఇంకెంత స్పీడ్‌లో వెళ్తుందని చెప్పేసి. ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ట్రైన్ అయితే దాదాపు ఒక 30 మినిట్స్ అయితే లేట్ అయింది. చూసారు కదా టైం 6:47 అవుతుంది. 6:15కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ అయితే. అండ్ ఈ ట్రైన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అవతల నాకు మెట్రో ట్రైన్ కనపడింది. మెట్రో రైలు వెళ్ళిపోతుంది అటు. సో ఇటేమో వందే భారత్ ట్రైన్, అటేమో మెట్రో రైలు. సో నాకెందుకో మంచిగా అనిపించింది అనమాట. ఈ రెండు హాయ్ చెప్పుకున్నట్టు అనిపించింది. అండ్ మనకి ఇందాక వాటర్ బాటిల్ ఇచ్చారు కదా, ఇప్పుడైతే మనకి స్నాక్స్ అయితే ఇచ్చారు. ఒక బిస్కెట్ అయితే ఉంది దాంట్లో. అండ్ ఏదో ప్యాకెట్ లాగా ఉంది. ఆ ప్యాకెట్ ఏందో చూద్దాము. ఇక్కడ ఈ బిస్కెట్ ఏమో పొద్దున్నే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఓట్స్ బిస్కెట్ ఇచ్చాడు. బాగా అరుగుతాయని చెప్పేసేసి. అండ్ ఈ బిస్కెట్ తర్వాత మనకైతే పక్కనైతే మనకు ఒక చిన్న ప్యాకెట్ లాంటిది ఇచ్చాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ ప్యాకెట్ ఏంటి అంటే ఇక్కడైతే మసాలా టీ ఇన్స్టంట్ ప్రీమిక్స్ ఉందని చెప్పేసి. లాగాడు, గుంజాడు ట్రైన్ స్పీడ్ 70 స్పీడ్లో వెళ్తున్నాడు. 76, 78, 77, 78. మంచి ఊపు మీద ఉన్నాడు. స్టార్టింగ్ ట్రబుల్ అంతే. అమ్మా ట్రైన్ మామూలు లేదు పోలేగా. అమ్మా మెరుపు వేగంలో పోతున్న ట్రైన్. సుప్పను పోయిందిరా ట్రైన్ అయితే. మామూలు పోలేదు ట్రైన్. ఆ ట్రైన్ మెరుపు వేగంతో వెళ్ళిపోగానే ఈ వందే భారత్ ట్రైన్ అయితే కొంచెం అయితే స్లో చేశాడు. సో ఈ స్లో చేసినప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి నేనైతే డైజెస్టివ్ బిస్కెట్ అయితే తిన్నాను. ఆకలి అవుతుంది మరి. పొద్దున్నే మొహం కడుకున్న తర్వాత ఆకలి అవుతుంది ఏమంటే. సో నేనైతే బిస్కెట్ అయితే తినేసాను. బిస్కెట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో వెయిట్ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఈసారి మనోడైతే మంచి ఫాస్ట్ ఊపు మీద ఉన్నాడు అనుకుంటా. 100 అయితే దాటిపోయింది స్పీడ్. 100 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి 104, 105 అండ్ 107. మామూలు లేదు అసలు ట్రైన్ స్పీడ్ అయితే. 109 దగ్గరికి వెళ్ళిపోయింది. 111, 112 మంచి ఊపు మీద ఉన్నాడు. పొద్దున్నే వెదర్ కూడా బాగా సహకరిస్తుంది. మస్తు మస్తు అంటే మస్తు అనిపించింది. చుట్టుపక్కల వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ వందే భారత్ ఎక్కాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను ఇది స్టార్టింగ్ అప్పుడు ఎందుకు ఎక్కలేదు అని చెప్పేసి అనుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ వరకు అవ్వస్తుంది కదా, ఫస్ట్ ఎక్కుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు చాలా మంది వరకు ఎక్కారనుకుంటా. అండ్ ఇది ఎక్కిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కిన వాళ్ళ ఏముందిలే రొటీన్ లాగా అనిపిస్తుంది. సో ఇది నా వందే భారత్ ఫస్ట్ టైం రియల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. అండ్ బేసికల్గా నా ట్రైన్స్ అంటే చాలా ఇష్టము. సో ఇలా అనుకుంటున్నా లేదా మనకైతే చాయ్ మిక్స్ చేసుకోవడానికి అయితే వాటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాయ్ మిక్స్ ఎలా అంటే వీళ్ళైతే హాట్ వాటర్ కప్లో ఇస్తారు. సో ఆ హాట్ వాటర్లో ఇందాక నేను చెప్పాను కదా ఒక ప్యాకెట్ని, ఆ ప్యాకెట్ని కలిపేస్తే మనకి టీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇన్స్టంట్ మిక్స్ లాగా. సో ఇదైతే బాగుంది.
సో ఇక్కడ మీకు వేడి వేడి నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వేడి వేడి నీళ్ళల్లో ఇందాక మనకు కనిపించిన ప్యాకెట్ అయితే కలిపేద్దాము. సో అలా కలిపేస్తే మనకైతే టీ అయితే ప్రిపేర్ అవుతుంది దాంట్లో. టీ మిక్స్ చేయాలి. సో అది కలిపేసిన తర్వాత ఆ టీ ఎలా పౌడర్స్, ఉంటుందో చూద్దాము. షుగర్, ఇదైతే మసాలా టీ జస్ట్ ప్రీమిక్స్ ఇది ఉంది. ఒక హాట్ సో వాటర్ దీన్ని యాడ్ అయితే చేస్తే కంప్లీట్ చేసేద్దాము. మనం రెడీ పాలు అయిపోతుంది. మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడి నీళ్ళల్లో దీన్ని కలిపేస్తే చాలు. చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, చాలా దూరం వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా మీకు టీ తాగాలనిపిస్తున్నప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ పక్కన ఉంచుకోవడం బెటర్. బాగా టీకి అడిక్ట్ అయిన వాళ్ళు. సో మీరు హాట్ వాటర్ ఉంటే చాలు, ఇవైతే మిక్స్ చేసుకొని తాగేసుకోవచ్చు. సో పర్లేదు, బాగానే ఉంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికంటే కొంచెము తక్కువ ఉంటుంది అనుకోండి. ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫీల్ గానీ, ఆ తిన్న గానీ, ఆ హెల్తీ గానీ చాలా బాగుంటుంది. సో ఇదైతే ఈ ప్యాకెట్ అయితే చింపేసిన తర్వాత మనం లోపలైతే దాంట్లో అయితే ఏసేసుకుందాము. నేను ఎంత చింపినా కూడా ప్యాకెట్ రావట్లేదు. ఏదో సినిమాలో అంటారు కదా, "ఏటి రావట్లేదా?" అని చెప్పేసి నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. సో ఫైనల్‌గా ఈ వేడి వేడి నీళ్ళల్లో దీన్నైతే పోసేసాము. నాకొక గోధుమ పిండి పూసినట్టుంది. అట్లనే అనిపించింది దీంట్లో పోస్తుంటే. చూద్దాం ఇది కలర్ చేంజ్ అవుతుందా లేదా, టీ లాగా అవుతుందా లేదో. నాకైతే ఇది కొత్తగా అనిపించింది. సో దీంట్లో మనం వేసి తిప్పుదాం పుల్లన పెట్టి. చూస్తున్నారు కదా టీ టీ లాగా ఎలా మారిపోయిందో మొత్తము. ఆ పౌడర్ వేయగానే లోపల. సో దీన్నైతే తాగుదాము. ఎలా ఉంటుందో. కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తాం మనమైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు. మీరు బేసికల్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా దూరము ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయకండి నార్మల్‌గా. వేరే వేరే ఫుడ్ తినడం గానీ, అండ్ ట్రావెల్‌కి ముందు గూడా మీరు కొంచెం మంచి ఫుడ్ తింటే బెటర్. ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ ఇంటర్‌వ్యూస్‌కెళ్తున్నప్పుడు గానీ, లేకపోతే ఏదైనా టెంపుల్స్‌కెళ్తున్నప్పుడు గానీ, లేకపోతే ఏదైనా కాలేజ్‌కెళ్తున్నప్పుడు గానీ, కొంచెం చూసి ఫుడ్ తింటే బెటరు. దాని తర్వాత సిట్యుయేషన్ మనం అస్సలు హ్యాండిల్ చేయలేము. ట్రావెల్‌లో గనక కొంచెము నేచర్ పిలిస్తే. వెదర్ అయితే ఏమన్నా ఉంది ఆ వెదర్. నాకు తెలిసి వర్షం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వెదర్ని చూస్తుంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. అసలు పచ్చని చెట్లు అండ్ పైన క్లౌడ్స్ చూడండి ఎట్లా నల్లగా మబ్బు పెట్టినాయో. మస్తుంది వెదర్ అయితే. నాకు తెలిసేసి ఇట్లా విండోస్ అని కాకుండా మొత్తం ఓపెన్గా ఉంటే బాగుండు. లైక్ నార్మల్గా ట్రైన్స్ ఉంటాయి కదా, ఓపెన్గా గాలి వచ్చేది. అలా ట్రైన్ నుండి వర్షం వచ్చినప్పుడు బయట చేతులు పెడితే ఉంటుంది కదా, నా సామరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది. ఈ సికింద్రాబాద్ నుంచి తిరుపతికెళ్ళే రూట్‌లో మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపించాయి. అండ్ ఇక్కడ పాడుబడ్డ బిల్డింగ్ లాంటిది ఏదో కనిపించింది. అండ్ ఇక్కడ చెరువు అండ్ చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇలాంటి ఎండ లేకుండా కొంచెం వెదర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా మంచిగా అనిపించింది వెదర్ నాకైతే. చుట్టూ పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఆ కొండ ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ మనకు వెళ్ళే రూట్‌లో కూడా కొన్ని కొన్ని టెంపుల్స్ కనపడ్డాయి. అండ్ గుట్ట మీద, కొండ మీద కూడా టెంపుల్స్ అయితే కనిపించాయి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఒక దేవస్థానం అయితే కనిపిస్తుంది. పెద్ద కొండ మీద కనిపిస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా వర్షాకాలంలో ఈ వందే భారత్ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే, జర్నీ చేస్తుంటే బయట వర్షం పడుతున్నప్పుడు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అప్పుడు ఇంకా గ్రీనరీ కూడా చాలా ఎలివేట్ అవుతుంది చుట్టుపక్కల నేచర్ అంతా కూడా. ఫైనల్‌గా మనం ఫస్ట్ స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాము. నల్గొండ రైల్వే స్టేషన్ దగ్గరికి, సికింద్రాబాద్ నుంచి నల్గొండ వరకి. ఇది ఫస్ట్ వస్తదనమాట స్టేషన్ మనకి. సో, అక్కడ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం లేట్‌గా అయితే వచ్చేసింది ఈ స్టేషన్‌కి. సో, ఇక్కడైతే ఒక 1 మినిట్ వరకైతే ఇక్కడ ఆగబోతుంది నల్గొండ స్టేషన్‌లో. చూస్తుంటే ఈ నల్గొండ స్టేషన్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొత్తగా రెనోవేట్ చేస్తున్నట్టు. అక్కడ అన్నీ మీరు చూస్తున్నారు కదా, సిమెంట్ ఏసి పడేసి ఉంది. సో, కొంచెం కొత్తగా మోడిఫైడ్ అయితే చేయబోతున్నారు ఈ నల్గొండ స్టేషన్‌ని. సో ఇప్పుడు నల్గొండకి రీచ్ అయ్యాము. యాక్చువల్‌గా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అక్కడ 6:15కి స్టార్ట్ అవ్వాల్సింది. లేట్ అయిపోయింది. ఇక్కడ 7:30కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు 8:05 అవుతుంది. సో దాదాపు మస్తు లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక 1 మినిట్ వరకే స్టాప్ ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది నల్గొండ నుంచి. నల్గొండ అయితే క్రాస్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే రాలేదు. నాకు బాగా ఆకలవుతుంది. సో, వెయిటింగ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్. హమ్మయ్య! బ్రేక్‌ఫాస్ట్ వచ్చిందని సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం కాసేపే ఉంది. ఇది మన బ్రేక్‌ఫాస్ట్ కాదు, పక్కన సీటు వాళ్ళ వెజ్ బ్రేక్‌ఫాస్ట్. సో, మనది ఇంకొంచెం టైం పడుతుందని చెప్పారు. సో, ఈ గ్యాప్‌లో మనము ఇంకో స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాము. నల్గొండ తర్వాత ఇంకా సెకండ్ స్టేషన్ అయిన మిర్యాలగూడ స్టేషన్‌కైతే దగ్గరలో వచ్చేసాము. మన బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా రాలేదు. సో, వెజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ముందే వస్తుంది. నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం లేట్ పడుతుందనమాట. సో, ఫస్ట్ వెజ్ వాళ్ళందరికీ ఇచ్చేసిపోయిన తర్వాత నాన్ వెజ్ వాళ్ళకి వరుసగా ఇచ్చుకుంటూ పోతున్నారు. సో, వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, ఫైనల్‌గా మనం మిర్యాలగూడ స్టేషన్ దగ్గరికొచ్చాము. సో, ఇక్కడికొచ్చాకనే మనం బ్రేక్‌ఫాస్ట్ వస్తుందో రాదో చూద్దాము. టైం 8:30 అవుతుంది. మిర్యాలగూడ స్టేషన్‌కొచ్చాము. సో అందరికి వెజ్ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. మేము నాన్ వెజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా రాలేదు. అందరి పనుల్లో మలుగులొచ్చాయి.
మా పొలంలో ఎప్పుడు వస్తాయో. సెకండ్ స్టాప్ అయిన మిర్యాలగూడ స్టేషన్ నుండి స్టార్ట్ అవ్వగానే మనకైతే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఈ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ విత్ కట్లెట్ ఉంది, ఇంకా మురుమురాలు ఇచ్చారు, ఇంకా మనకి బ్రెడ్ కూడా ఇచ్చారు, అండ్ ఇంకా మనకి ఇక్కడ మనకి ఆ బ్రెడ్లో జామ్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చారు. సో ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది మనకి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఉన్న ఐటమ్స్ అయితే. సో వీటిని అయితే తినేద్దాము, నాకు బాగా ఆకలి అవుతుంది. టడాయ్, 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 టడాయ్. టొమాటో కెచప్, మసాలా మురుమురాలు. మామూలుగా ఖాళీగా పెట్టండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు. ఎగుతారండి 10 చక్క డైరెక్ట్ మీటికి వస్తాను అంటే బ్యాంక్ మాట్లాడి బ్రెడ్. వీటిని తిన్న తర్వాత వీటిని తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు వస్తారు, ట్రైన్ సిబ్బంది. సో మీరు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీరు తిన్న వాటిని మొత్తం బ్రేక్ఫాస్ట్ని కొని అండ్ స్నాక్స్ కూడా ఏమైనా ఉంటే వాళ్ళే వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, పోయి పెట్టాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే తీసుకుని వెళ్తారు. అండ్ వెళ్ళేటప్పుడు అయితే నాకైతే మంచి మంచి సీనరీస్ అయితే కనిపించాయి. చూస్తున్నారు కదా ఆ కొండలు ఎలా కనిపిస్తున్నాయి, నాకు బాగా అందంగా కనిపిస్తున్నాయి. ఇదంతా విండో ట్రైన్లో కాకుండా నార్మల్గా ఓపెన్ ట్రైన్స్ ఉంటాయి కదా. సో న్యాచురల్గా గాలి బయట నుంచి రావడం, చుట్టూ వ్యూ కనిపించడము, దట్టు అందులో వర్షం కూడా చిన్న చిన్నగా పడుతుంటే కూడా అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ ట్రైన్ ఇంజన్ పాయింట్ నుండి కూడా మీకైతే వ్యూని అయితే చూస్తున్నారు కదా ఎలా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో ముందు ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, చూస్తున్నారు ఎలా వెళ్తుందో, ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వీళ్ళైతే మొత్తం చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుంచి సైడ్ వ్యూ కూడా చూడండి, ఆ క్లౌడ్స్ కానీ చుట్టుపక్కన అంతా ల్యాండ్ కానీ చాలా బాగుంది. నాకు ఈ స్టార్టింగ్ పాయింట్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది, క్యాబిన్ అంతా. మనం ఇప్పుడు గుంటూరు స్టేషన్ దగ్గర దిగాము. సో మనకి ఇప్పుడు దాదాపు ఒక 5 స్టేషన్స్ అయితే మనం మధ్యలో ఆగుతాము. సికింద్రాబాద్ నుండి నల్గొండ తర్వాత మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అండ్ లాస్ట్లో తిరుపతి. సో ఈ స్టేషన్లో మనం ఆగుతాము. సో వెనకాల మన ట్రైన్ కనిపిస్తుంది కదా. సో ఇది అనమాట, ఇక్కడ దాదాపు మ్యాక్సిమం ఒక 5 minutes ఆగొచ్చు ట్రైన్. సో లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ డోర్స్ ఎప్పుడు క్లోజ్ అయితే చెప్పలేము, వన్స్ క్లోజ్ అయినంటూ మళ్ళీ చాలా కష్టం ఓపెన్ అవ్వడం. ఆంధ్రాకి ఎంటర్ అవగానే గుంటూరు తర్వాత వర్షం పడినట్టే అనిపించింది. చెట్లన్నీ తడిచిపోయి బాగా గ్రీన్ కలర్ లో ఎలివేట్ అయితే అవుతున్నాయి, రోడ్లు కూడా తడిచిపోయాయి. అండ్ కెమెరాలో కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి ఇవన్నీ. అక్కడే కదా అన్నయ్య వాళ్ళ ఆఫీస్ పక్కనే హాస్టల్. తిరుపతి కంటే ముందు స్టాప్ అయిన నెల్లూరు దగ్గర లంచ్ అయితే వచ్చింది. ఈ లంచ్లో చపాతి, ఇంకా గోంగూర చికెన్ కర్రీ, ఇంకా ప్లెయిన్ రైస్, ఇంకా టమాటో పప్పు అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇదైతే లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు దీంట్లో. లంచ్ అయితే తినేసాను. నాకు 3 సైడ్ ప్యాసింజర్ ఉన్న ప్లేస్‌లో ఉన్నా కాబట్టి కొంచెము అక్కడ తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కొంచెం ఇరికిరిగా అనిపించింది నాకైతే. అండ్ మీ పక్కన ఎవరైనా కొంచెము హెవీ పర్సనాలిటీ ఉన్న పర్సన్స్ కూర్చుంటే తెలుగున వాళ్ళు మీకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ 2 సైడ్ కూర్చున్న వాడు కొంచెం బెటర్ ఏమో, 3 సైడ్ వరకు వస్తే కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మనం ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చేసాము. సో ఫైనల్‌గా మనం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాము. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. నాకు తెలిసి అందరూ దర్శనం కోసం వచ్చి ఉంటారు. అండ్ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది
మంది అయితే ఈ స్టేషన్లో ఉన్నారు, రైల్వే స్టేషన్లో. సో ఇది ఇలా మన వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. మీకు చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకు కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. సో ఫైనల్ గా తిరుపతికి అయితే వచ్చేసాను. దాదాపు 8.5 hours అయితే జర్నీ టైం పట్టింది నాకు. మధ్యలో 5 స్టేషన్లు అయితే ఆగాయి. సో ఆ స్టేషన్ ఏంటో కూడా నేను మీకు చెప్పాను. సో నేనైతే నాన్ వెజ్ ఫుడ్ అయితే తీసుకున్నాను. నాకు అంత అనిపించలేదు ఆ ఫుడ్. సో వెజ్ తీసుకుంటే బాగుండేమో అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో. సో ఇంకా నేను 3 సైడ్ ఉన్న చైర్స్ లో కూర్చున్నాను కదా, నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. సో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో ఉంటే కొంచెం కంఫర్ట్ గా అనిపించేదేమో, మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అది. సో ఇది కొంచెం కంఫర్ట్ గా అయితే అనిపించలేదు నాకు, కొంచెం బాగా ఇరికినట్టు కూర్చున్నట్టు అయితే అనిపించింది. సో అదే అన్నమాట మ్యాటరు. సో ఇక్కడ నేను వచ్చిన పని అయితే కానిచ్చుకుంటాను, కొన్ని షూటింగ్స్ అయితే ఉన్నాయి. దానికంటే ముందు మార్నింగ్ ఎప్పుడో 3కో ఎప్పుడో లేచాను. 6:30కో 6:40కో ట్రైన్ స్టార్ట్ అయింది. నాకు కొంచెం నిద్ర వస్తుంది. సో వెళ్ళి పడుకుంటాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.